ఇగో మా 10 ఏళ్ల పాలన తరువాత కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రమే. ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చేందుకే అప్పులు తెచ్చాం. తెచ్చిన అప్పు ప్రతి పైసా రాష్ట్రాభివృద్ధికే ఖర్చు చేశాం. 10 ఏళ్లలో రూపాయలు 125 లక్షల కోట్ల అప్పు చేసింది బీజేపీ సర్కారే. ఆ అప్పులన్నీ కార్పొరేట్ శక్తుల రుణాల మాఫీకే. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ కౌంటర్. రాష్ట్ర అప్పులపై కేంద్ర మంత్రికి బహిరంగ లేఖ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయే నాడు కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్కు అప్పగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపిండు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయంలో రాష్ట్రానికి 70,000 కోట్ల వరకు అప్పు ఉందని, అప్పులను మిగులు బడ్జెట్తో ముడిపెట్టడం సమంజసం కాదని 10 ఏళ్లలోనే 125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేసిర్రు. ఇక మరి ఒక మాట మాత్రం చెప్పుకుందాం. ఎందుకంటే అప్పుల గురించి కేటీ రాములు ఎల్లబెట్టింది కాబట్టి ఇవాళ ప్రతి రాష్ట్రంలో అప్పులే. ఈ అప్పులు చేయబట్టి మరి అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మన సంపాదన బట్టి మనం అప్పు చేసుకోవాలి.